ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఇలా ప్లాన్ చేశారో తెలుసుకోవచ్చా పెద్దమ్మ? 2 విషయాలున్నాయి నాన్న. ఒకటి, పూజలో భుజంగమణిని పెట్టాలనగానే సుమన, తిలోత్తమ వాళ్ల మనసుల్లో దుర్బుద్ధి ఏర్పడింది. దాన్ని ఎప్పుడు ఎలా ఎత్తేసి పూజకు భంగం కలిగించాలా అన్న దురాలోచన మొదలైంది. దానితో నయనికి అలా చేయమని నేనే చెప్పాను. క్షణం కూడా ఆలోచించకుండా సాహసం చేసింది. వదన అభిమానిస్తే ఆలోచించదు పెద్దమ్మ. నాకు ఒక డౌట్ ఉంది పెద్దత్తయ్య. మణి మీరే ఎత్తేశారని తిలోత్తమ అత్తయ్య ఎందుకు అనుకుంది? ఎందుకు రివాల్వర్ తీసుకొచ్చింది? గుడ్ క్వశ్చన్. పొరపాటు పడ్డం సహజం. మరి రివాల్వర్ తెచ్చిపెట్టుకోవడం వెనక ఉద్దేశం ఏంటమ్మా? నేను మంచి చేశానురా. పంచకమణిని, భుజంగమణిని నైని విజయదశమి రోజు మానసాదేవి అమ్మవారికి తిరిగి అప్పజెప్పాలి కదా. అందుకు సాహసించానంటారు, అంతేనా? అంతే అంతే అంతే. ఎందుకు రివాల్వర్ తెచ్చిందా అని మీరనుకుంటున్నారు గాని తను ఆ పని చేసి మంచి పనే చేసిందని నేననుకుంటున్నాను. ఎలా పెద్దమ్మా? రెండో విషయం ఇదే విశాల్. నన్ను షూట్ చెయ్యాలనుకుని రివాల్వర్ గురిపెట్టినప్పుడు గాయత్రి పాప కూడా నా ఊళ్ళోనే ఉంది. అంటే ప్రాణహాని నాకు, అదే టైంలో గాయత్రికి ఉంది. గండం నాకొచ్చిందా లేకపోతే గాయత్రికొచ్చిందా అనే విషయాన్ని నయని పసిగట్టిందా? లేదమ్మగారు. అంటే గాయత్రి పాప గనక నా ఒళ్ళో లేకపోతే నాకు ఆపద వస్తుందని నయని గుర్తించేది. పాప నా దగ్గర ఉన్నప్పుడు రాబోయే ప్రమాదాన్ని నయని పసిగట్టలేదంటే లేదంటే ఈ గాయత్రి జోగయ్య శాస్త్రి మనవరాలు కానే కాదని అర్థం. అమ్మగారు. అవును నయని, బాగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.